హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక ఆక్సిజన్ ప్లాంట్ గురించి చూపిస్తున్నానండి. ఇండోర్ ప్లాంట్ ఇది. దీని పేరు అందరికీ తెలుసు, కానీ చూడండి గొప్ప గమ్మత్తుగా ఇది ఎలా కనిపిస్తుందండి మీకు. చూసారా చూసారా ఎలా కనిపిస్తుందండి ఇది. చూసారా పాము, చూసారా పాము పగడలా కనిపిస్తుందండి. అక్కడ సేమ్ ఒక పాము ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఒక స్నేక్. అందువల్లనేంటో వీటికి స్నేక్ ప్లాంట్ అనేసి పేరు పెట్టారు. చూసారా ఎలా కనిపిస్తుందో ఇది. చూసారా లేలేత. ఇంకా అయితే ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి. అందరూ తప్పకుండా ఇంట్లో పెంచుకోవాల్సిన ప్లాంట్ ఇది. చూసారా ఇది వెరిగేటెడ్. ఇది దీనికి స్నేక్ ప్లాంట్ అంటారు. దీనికి ఇదండి. ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క. కానీ మన ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఇంట్లో, ప్రతి రూమ్లో కూడానండి, ఇంట్లోనే కాదు ప్రతి రూమ్లో కూడా మనం ఇది పెంచుకొని పెట్టుకోవాలండి. ఎందువలనంటే ఇది ఆక్సిజన్ ప్లాంటు, ఇండోర్ ప్లాంటు. దీనికి ఒక వారం రోజులు నీళ్లు లేకపోయినా కూడా ఇది బతికేస్తుందండి. వారంకి ఒక కొద్దిగా నీళ్ళు పోయాలి చూసుకొని. అంటే మట్టి చూసారా ఇలా చూడాలండి. నీరు తడి ఉంది, ఇప్పుడు వేయకూడదు. అది కొంచెం ఎండిన తర్వాత అప్పుడు వేయాలంటే వారం పడుతుందండి. ఇదొక ప్లాంట్ అండి. చూసారా ఎంత పొడవు వెళ్తుందో చూడండి. ఇది నేను ఇంట్లోనే ఉంచుకుంటాను. అంటే ప్రతి రూమ్లో ఒకటి నేను పెట్టుకుంటానండి ఇలాంటివి. ఇగో చిన్న చిన్నవి కూడా ఇలా తయారు చేసుకొని ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకుంటానండి ఈ టైప్లో. ఎందుకంటే ఇది ఆక్సిజన్ ప్లాంట్, మనకు ఆక్సిజన్ అందిస్తుంది. చూడండి మనకి ఇది ఆక్సిజన్ అందిస్తుందండి. నేను కరోనా టైంలో చాలామందికి ప్లాంట్స్ ఇచ్చానండి. ఎందుకంటే అప్పుడు మనకు ఆక్సిజన్ తగ్గిపోయింది అని అన్నారు. దానివల్లే మనకు కరోనా తగ్గదా అన్నారు. అందువలన నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ ప్లాంటే అందరికీ పెంచానండి. నా దగ్గర చాలా మొక్కలు ఉండేవి, ఒక 40-50 లాగా ఉండేవి నా దగ్గర. అవన్నీ కూడా అందరికీ నేను పంచేశానండి. దీనికి స్నేక్ ప్లాంట్ అంటారు. ఇది వెరిగేటెడ్ టైప్ అండి ఇది. అయితే స్నేక్ ప్లాంట్లో ఉన్న గుణం ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ముక్క కానీ మనం ఇక్కడికి తెంచి మనం నీళ్ళల్లోని మట్టిలో కానీ పెడితే మొక్క అయిపోతుంది. ఈ వెరిగేటెడ్ మాత్రం అవ్వదండి. ఎందుకంటే నాకు ఎన్నిసార్లు నేను పెట్టి చూసినా ఇది మరి అవ్వలేదు అది. కానీ మట్టిలో మనం కానీ పెట్టామంటే పక్క నుంచి చాలా మొక్కలు వచ్చేస్తాయి. చూడండి మీకు కనిపిస్తుంది. చూసారా ఈ పక్క నుంచి చాలా ఇలా మొక్కలు వచ్చేస్తాయండి. ఇది సెమీ షేడ్లో ఉంచినా పెరుగుతుంది. ఎక్కువ ఎండ దీనికి పనికిరాదు. పెరుగుతుంది కానీ కొద్దిగా ఇది అవుతుంది, మరేం లేదు. ఇలా నేను ఇవన్నీ కూడా ఇలా నేను ఉంచుకుంటాను ఇంట్లోని. ఇది కూడా మరొక స్నేక్ ప్లాంట్ అంటారండి. ఇది ఏంటంటే రౌండ్గా ములంకాడలాగా ఉంటుంది. ఇది సెన్సేరియా ఏంటో అంటారు దీనికి, నాకు సమగా తెలియదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మంగమణి గారు అయితే ఈజీగా చెప్పిస్తారు. చూసారా ఇవన్నీ నేను ఇంట్లో ప్రతి రూమ్లోని ఉంచుకుంటానండి, వంటింటితో సహా. ఇది వంటింటిదేనండి. ఇది వంటింట్లో ఉంచుకుంటాను. వంటింట్లోని అంటే నాకు ఆక్సిజన్, మాకు ఎంత గాలి వచ్చినా కూడా ఆక్సిజన్ ఉండాలండి. మనకు మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ మనం ఇంట్లో కంపల్సరీ ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడాను. అందుకని నా దగ్గర ఎన్నున్నా నేను అందరికీ పంచేశాను మొత్తం అన్నీను. మిగతావని అన్నీ ఇలాగ ఇంట్లోని ఒక్కొక్క రూమ్లో సెట్ చేసుకున్నాను. దీనికి మరేమీ లేదండి, మామూలు ఓన్లీ నార్మల్ మన్నేసాను, వర్మీ కంపోస్ట్ అంతేనండి. దీనికి ఏమీ పెస్ట్ పట్టదు. ఇటువంటి పెస్ట్ ఎప్పుడు నేను చూడలేదండి. దీనికి ఎక్కువ నీరు అయిపోతే మాత్రం లోపల కుళ్ళిపోతుంది, అంతే, మరేమీ లేదు. ఎక్కువ వాటర్ పోయకూడదు. వారంకి ఒకసారి వాటర్ పోయొచ్చు. అందుకని ఇది జాబ్ చేసేవాళ్ళు, చిన్నపిల్లలు, కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు కూడా, ఎందుకంటే మర్చిపోతుంటారు కాబట్టి పెంచుకోవచ్చు. ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క. అందరూ ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలండి. దీని పేరు స్నేక్ ప్లాంట్ అండి.
ఎందుకంటే స్నేక్ లాగా ఉందనో ఏమో నాకు తెలియట్లేదు. చూసారా స్నేక్ లాగా అనిపిస్తున్నది ఇది, చూసారా? అందుకే స్నేక్ ప్లాంట్ అంటారు కదా, కొత్త బేబీస్ అవి. ఇంకా ఇటు కూడా ఒకటి ఉంది, ఇటు కూడా ఒకటి ఉంది చూడండి, అందుకే అంటారేమో. ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క, అందరూ తప్పకుండా పెంచుకోండి ఇంట్లోని. ఆక్సిజన్ ప్లాంట్ ఇది. మనకు ఆక్సిజనే కావాలండి, అదే ముఖ్యం మనకి. కంపల్సరీ తప్పకుండా అందరూ ఇంట్లో పెంచుకోవాలండి ఈ మొక్కని. ప్రతి రూమ్లో కూడా పెట్టుకోవాలండి, ఎంత వీలైతే అంత. మీరు ఒక్కసారి కొని తెచ్చుకున్నారంటే దానికి పక్క నుంచి చాలా వచ్చేస్తాయి బేబీస్. వాటినే తీసి మీరు ప్రతి రూమ్లో కూడా పెంచుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా చిన్నవి కూడా ఉంటాయండి. నా దగ్గర చిన్న ప్లాంట్స్ లేవు, అంతా ఈ పొడవు ప్లాంట్స్ అండి. చూసారా ఎంత పొడవు ఉందో ఇది. అన్నీ ఈ ప్లాంట్స్ ఇలాంటివండి. అందరికీ ఇవే పంచేశాను. కరోనా టైంలో ఎక్కువ పంచాను. ఈ మధ్య కూడా ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా కూడా అందరికి ఇచ్చానండి. ఎందుకంటే చాలా చాలా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది. ఇలాగా అయితే దీనికి మా వారు ఏం చేశారంటే చూసారా, ఇది వాలిపోతుందండి. ఇది పొడవు అయిపోయి, నా దగ్గర పొడవు కదా ఉన్నాయి, ఈ పొడవు అయిపోయి ఇవన్నీ ఇలాగా చూపిస్తానండి. ఇలా పొడవు అయిపోయి ఇలా వాలిపోతున్నాయండి. మా వారు ఏం చేశారంటే, అలా కాదు దీనికి ఒక ప్లాన్ చేద్దాము అని చెప్పి ఇలాంటి వాడు తయారు చేశారండి. చూసారా ఈ టైప్లో. ఇది ఇప్పుడు దీంట్లో గుచ్చేసి నేను ఇలాగా ఇది కట్టానండి. మా వారికి అది ఇష్టపడక అతను తయారు చేసి ఇచ్చారు ఇవన్నీను. ఇలా దీంట్లో ఇలా పెట్టుకోవచ్చు. దీంట్లో ఒక్క దగ్గరే ఉండిపోతాయండి అన్నీ కూడాను. సరే ఇవన్నీ ఒక్క దగ్గర ఇలా ఉండిపోతాయండి. దీంట్లోనే పెద్దది అయిపోయింది కొద్దిగా. ఇలా అన్నీ ఒక్క దగ్గరే ఉండిపోతాయండి. మరి ఇటు అటు కూడా అవ్వవు, అందుకని అలా తయారు చేసి తాడు కట్టానని మా వారికి ఇష్టపడక ఇలాంటివన్నీ తయారు చేశారండి. ఇదిగోటండి ఈ టైప్లో మనం తయారు చేసుకొని మనం పెట్టుకుంటే ఈ చిన్న మొక్కలకి చిన్న, పెద్ద మొక్కలకి పెద్ద, ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇవి చూసారా ఒకే దగ్గర అన్నీ ఉండిపోతాయండి, పడకుండాను. చూడండి ఇలా ఒక్క దాంట్లో ఉండిపోతాయి. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి తెలుసుకున్నారు కదా. మీకు అందరికీ తెలిసిందే, కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది ఇంట్లోనే పెంచుకోవాలండి. ప్రతి రూమ్లో మనం పెట్టుకోవాలి ఆక్సిజన్ కోసం. బెడ్రూము, వంటిల్లు, అది బాత్రూంలో కూడా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇది ఆక్సిజన్ మనకి ఇస్తుంది. చాలా మంచి గుణం ఉన్న మొక్క అండి ఇది. అందరూ తప్పనిసరిగా పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.